యోనా గారు పశ్చాత్తాపడుతున్నాడు. ఇది చాలా మంచి విషయం. చాలామంది పాపం చేస్తారు, కానీ దాని గురించి పశ్చాత్తాపడరు. చాలామంది చేస్తారు, కానీ దాన్ని ఎవరు కూడా పశ్చాత్తాపడిన విషయాలు ఎవరు. కానీ యోనా భక్తుడు కనీసం ఆ స్థితిలోకి వెళ్ళినా కూడా ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు, అప్పుడే జ్ఞాపకం వచ్చింది. కనీసం చివరిలో సరైన జ్ఞాపకం వచ్చింది, అంతవరకు సంతోషం. ఒకవేళ ఆ చివరిలో కూడా జ్ఞాపకం రాకపోతే అతను ఏ వైపు చెప్పండి, ఆ భూగర్భంలోనే ఆయన మొత్తం కూడా అయిపోయేది. దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి గర్భములో నుంచి భూగర్భంలో మనం పెట్టేలోపే మనకి ఏం రావాలి చెప్పండి, మనకు రావాలి. అంటే ఊమ్ టు టూమ్ అన్నమాట. ఊమ్ అంటే చెప్పండి గర్భము, టూమ్ అంటే చెప్పండి భూగర్భం, సమాధిని అర్థం, టూమ్ అంటే అర్థం. కాబట్టి ఊమ్ టు టూమ్ మనకేం రావాలి, ఊమ్ అండ్ టూమ్ యూ హ్యావ్ టు రిమెంబర్ అవర్ రూమ్. చెప్పండి దేవుడిచ్చేటువంటి ఆ రూమ్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యలో ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నేను పాపం చేశాను, నేను అవిధేయత చూపించాను, నీ మార్గములకు వ్యతిరేకంగా నేను పారిపోతున్నప్పుడు ఈ సంభవాలు జరిగినప్పుడు గాలి, తుఫాను, ఓడబద్దల పరిస్థితి, నన్ను పడేయండి, మీ దేవునికి ప్రార్థించండి, చీటీలు వేసినప్పుడు ఆయన పేరు మీద, ఈ పరిస్థితులన్నీ అతను చూసినప్పుడు ఓహో ఇది నా వల్ల వచ్చింది, మారవలసింది ఎవరు అంటే కదండి, ఎవరు కాదు, నేను మారాలి అనుకున్నాడు. చాలామంది మీరు మారండి అంటారు కదండి. మీరు మారంటే అక్కడ ఉండిపోద్ది ముందు కదండి, నేను మారతాను అని రావాలి ముందు కదండి. ఐ షుడ్ చేంజ్ మై సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ అదర్స్. ముందు నేను మారిన తర్వాత మీరు మారాలి. మీరు మారండి అని చెప్తాం కదండి, మీరు మారండి అని చెప్తాం, కానీ నేను మారతానని ఎవరు కూడా చెప్పుకోరు కదండి. మీరు మారండి, మీరు తాగొద్దు అని చెప్తాం, మీరు తాగద్దు, నేను తాగకుండా ఉండడం ముందు కదండి. మీరు మోసంగా బ్రతకడం కాదు, నేను మోసంగా ఉండకూడదు నేను చెప్పుకోవాలి ముందు. అందుకే బోధించేటువంటి నీవు సేవకుడు జ్ఞాపకం చేసుకో, మాకే కదండి సేవకుడు జ్ఞాపకం చేసుకో. బోధించి నీవు ఇది చెప్పండి, అది నిన్ను నీవు బోధించుకో అని చెప్పి దేవుడు మాకు బోధించాడు. మేము బోధించాలంటే ఏం చేయాలి చెప్పండి, నేను మొట్టమొదటిగా నేను బోధించుకోవాలి. డాక్టర్ గారు మంచిగా తాగేసి అలాగా సిగరెట్లు అన్నీ తాగేసి మందు తాగేసి ఇట్లా మందు బాటలు 90 ml పెట్టుకుని, నువ్వు తాగొద్దురా, తాగితే నిన్ను లెవర్లు పాడైపోతుందంటే ఆ డాక్టర్ దగ్గర ఎవరు వెళ్తారా? ఎవరు కూడా వెళ్ళరు. కాబట్టి ముందు ఏం చేయాలంటే నేనుగా బోధించుకోవాలి. అయితే అతడు పశ్చాత్తాపడి ఇది నేను చేశానని చెప్పి అతను ఒప్పుకుంటున్నాడు. చాలామంది ఒక ఆయన ఇదివరకు అది నువ్వు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాపం క్షమాపణ పొందాలి, నువ్వు పాపం చేసావంటే ఆయన అంటాడంట, ఆయన ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, దేవా